బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీసీ కూడరడు బైపాస్ దగ్గర ఫ్లైఓవర్ లారీ విభత్సాన్ని సృష్టించింది. ఫ్లైఓవర్ పై లారీ విభత్సానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా లారీ అటుగా వెళుతూ బీభత్సాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో అతివేగంతో వెళ్లి రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీకొట్టింది ఆ లారీ. రోడ్డు పక్కనే నిల్చున్న మరో ఇద్దరిపైకి దూసుకెళ్లింది లారీ. ప్రమాదంలో ఒకరు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు మరో ఇద్దరు యువతులు. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ ప్రమాద దృశ్యాలు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా రోడ్డు మీద మనం ఉన్నప్పుడు ఇంకంత జాగ్రత్తగా ఉండాలి. బహుశా జాగ్రత్తకు మించి పీక్స్ అనే చెప్పుకోవాలి. అక్కడ అదృష్టవశాత్తు ఆ ఇద్దరు మహిళలు కూడా ఆ ఘటనా ప్రదర్శనలో వెంటనే చూసి అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళ సెల్ ఫోన్స్ అవి కూడా వదిలేశారు. అక్కడ మీరు చూడొచ్చు ఘటనా ప్రదేశంలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టింది ఆ దిక్కు. అయితే ఈ బీభత్సం లారీ ఢీకొట్టడం వెనకాల కారణాలు ఏంటి? ఎందుకంటే మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్లాల్సిన వాహనం పూర్తిగా రైట్ సైడ్ మీద నుంచి వచ్చేసింది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిందని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. బహుశా అంటూ ఉంటాం కదా, చాలా చాలా చిన్న గ్యాప్లోనే వాళ్ళు తప్పించుకున్నారు ఇద్దరు కూడా. ఆ ఇద్దరు యువతులు కూడా బహుశా భూమి మీద నూకలు ఉన్నాయనే మాట మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలా ఉంటుందేమో. ఎందుకంటే జస్ట్ రెప్పపాటు దూరం అంటూ ఉంటాం కదా, ఆ రెప్పపాటు కాలంలోని వాళ్ళ కళ్ళ ముందు జరిగిన ఘటన. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. లారీ బీభత్సానికి సంబంధించి సీసీ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక్కడ ఈ సెకండ్ బాక్స్లో మనకి క్లియర్గా కనిపిస్తోంది. మీరు చూడండి, అక్కడ బైకర్ అక్కడ ఉన్నారు. బైకర్ అక్కడే ఉన్నాడు. టర్న్ కొడుతున్న సందర్భం అంతే. బహుశా ఆ బైకర్ను తప్పించబోయి ప్రమాదం జరిగిందా? రాంగ్ డైరెక్షన్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తోంది. ఎస్, రాంగ్ డైరెక్షన్ కింద భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాదు, ఆ సీసీ ఫుటేజ్ను ఒకసారి చూపిద్దాం. రెండో బాక్స్లో మీరు చూస్తే కనుక అటు నుంచి ఆ రెండు వైపులా మార్గం కనిపిస్తోంది. రెండు వైపుల మార్గం అనేది క్లియర్గా ఉంది అక్కడ. ఇది కాదు, ఇంకో ఫుటేజ్ ఉంటే ప్లే చేయరా. నెక్స్ట్ది అక్కడ మిల్క్ ట్యాంక్ ఉంది, పాల వ్యాన్ అనుకుంటుంది. పాల వ్యాన్ అనేది ఢీకొట్టింది. ఇది కాకుండా నెక్స్ట్ విజువల్ ప్లే చేయరా. మీరు చూస్తే కనుక ఇక్కడ ఆ పాల ట్యాంక్ని ఢీకొట్టిన తర్వాత అక్కడ ఆగిపోయింది. అప్పటికే చేయి దాటిపోయిన పరిస్థితి. ఎందుకంటే అటువైపు నుంచి వచ్చిన వాహనం కింద చెప్పచ్చు. సో ఒకసారి అదిగుండి క్యామ్ 1 క్యామ్ 2 విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ రిక్వెస్ట్ క్యామ్ 2 ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్తాం. క్యామ్ 2 ఫుల్ ఫ్రేమ్కి వెళ్తే అది క్లియర్గా ఉంటుంది. ఇంకా ఆ క్యామ్ 2 విజువల్ని మీరు చూస్తున్నారు. కెమెరా 2లో అక్కడ ఒక బైక్ ఆ దిక్కు ఆ రెడ్ సర్కిల్లో మీరు చూడొచ్చు. ఇది అక్కడ డివైడ్ అయిపోయింది. మీరు చూస్తే రాంగ్ డైరెక్షన్లో వస్తుందనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఆ డివైడర్లో మనకు కనిపిస్తుంది మధ్యలో ఒక డివైడర్ అయ్యింటే కనుక కంప్లీట్గా అక్కడ లారీ వాళ్ళదే మిస్టేక్, లారీ అతనిదే మిస్టేక్ అని చెప్పుకోవాలి. బట్ అది కంప్లీట్గా రెండు వైపులా, ఎందుకంటే బస్ కూడా అటువైపు నుంచి వెళ్తున్న సందర్భాన్ని మనకు కనిపిస్తోంది. సో బహుశా రెండు వైపులా మార్గం అందుబాటులో ఉందనుకుంటా. బట్ ఏదేమైనప్పటికీ అటుగా వస్తున్న వ్యక్తి ఇటు మారుతున్నాడు. ఆ బైక్ని ఇలా క్రాస్ చేస్తున్న సందర్భంలో ఆ లారీ అతివేగంతో వస్తోంది. ఇక లారీ తప్పు క్లియర్గా కనిపిస్తోంది. అతివేగం అనేది ప్రస్ఫుటంగా, అంటే చాలా క్లీన్గా మనం అబ్జర్వ్ చేస్తే మీరు చూడొచ్చు. బైక్ నార్మల్గానే టర్న్ తీసుకు అది గో. ఎస్, అక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే డౌన్ ఉంది. ఆ లారీకి ఆ రోడ్డు కాస్త డౌన్ ఉంది. ఆ లారీ కూడా అతివేగంతో వెళ్తుంది. అది మరి ముఖ్యంగా ఇక్కడ 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి లారీ అతివేగం, రెండోది అక్కడ బైకర్ని అబ్జర్వ్ చేయకపోవడం, గమనించకపోవడం, మూడోది హెవీ లోడ్ అనేది కనిపిస్తోంది. ఇక నాలుగోది అక్కడ పల్లం ఉంది, చూసారా, పల్లంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా అక్కడ రీజన్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనా ప్రదేశంలోని మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యి ఇద్దరు యువతులు జస్ట్ కనుచూపు మేరలో కనిపించడం అందరూ కూడా షాక్ గురయ్యారు. ఆ ఇద్దరు యువతులు కొంత సెకండ్ వ్యవధిలోనే రెప్పపాటు కాలంలో తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు.
ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? ప్రస్తుతం ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? సురేష్, నా మాట వినిపిస్తుందా? ఓకే, సురేష్ లైన్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ ఒకసారి సురేష్ని కనెక్ట్ అయ్యి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు రెండు వైపులా కూడా. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ రెండు దృశ్యాలు చూడండి. ఇక్కడ నాకెందుకో లారీదే తప్పు అనిపిస్తోంది. మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇటువంటి ఘటనలు, మరీ ముఖ్యంగా ఈ మధ్య నిన్న మనం మాట్లాడుకున్నాం స్కూల్ బస్కి సంబంధించి. అక్కడ ఈ జంక్షన్స్ దగ్గర వీళ్ళకి ఏమొస్తుందో అర్థం కాదు. జంక్షన్స్ ఉన్నప్పుడు క్రమంలో, అంటే ఆ రోడ్ క్రాసింగ్ కావచ్చు, లేకపోతే ఈ జంక్షన్స్ దగ్గర కావచ్చు, కాస్త స్లోగా వెళ్ళొచ్చు కదా. అంత కొంపలు మునిగిపోయే పని ఉందండి. ఇదే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఒక మనిషి ప్రాణం కన్నా మీ వేగం మీకు అంత ముఖ్యమా? ఒకవేళ మీ వేగం మీకు అంత ముఖ్యం అనుకుంటే కొంచెం ముందుగా బయలుదేరాలి. ఎంత నిర్లక్ష్యమా? మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ప్రస్తుతం ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఏదైతే ఆ యొక్క వెహికల్ డ్రైవర్ ని పోలీసులు ఆ యొక్క సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క డ్రైవర్ చెప్తున్నటువంటి ఏదైతే ఆ టూ వీలర్ వాహనదారుడు ఒకసారిగా అటు రావడంతో పూర్తిగా రైట్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా కంట్రోల్ చేయడానికి అదుపు తప్పిందని కూడా తెలియజేసినట్టు వచ్చే ప్రాథమికంగా మనకు సమాచారం ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం ఏ రకంగా జరిగింది, ఆ వాహనదారుడు ఎలా వచ్చాడు, అదే రకంగా రెండు కెమెరాలు ఏదైతే మనం చూస్తున్న ఫుటేజ్ లో కూడా క్యామ్ 1, క్యామ్ 2లో రెండింటిలో కూడా పూర్తి స్థాయిలో ఏ రకంగా జరిగిందన్న అధ్యయనం అయితే పోలీసులతో చేపట్టారని చెప్పాలి. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మాత్రం త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నారని చెప్పాలి. ఊహించినటువంటి పరిణామం ఇది. వాళ్ళొక లారీ అనుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక లారీ వచ్చి ఢీకొనిందో ఆ లారీ వచ్చినటువంటి విధానం కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేంత వరకు కూడా తెలియని పరిస్థితి. ఒక్కసారిగా ఇది ప్రమాదానికి గురవుతున్నాము అనేసి తెలుసుకున్నాను వెంటనే ఆ ఇద్దరు మహిళలు కూడా ఒకసారిగా పరిగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డారని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో ఆ యొక్క వాహనదారుడు అక్కడ ఏదైతే రైట్ సైడ్కి వచ్చేటువంటి ప్రయత్నంలోనే ఇక లారీ డ్రైవర్ అతి వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా అదుపు చేసే క్రమంలోనే పూర్తిగా రైట్ సైడ్కి వెళ్ళిపోవడంతో ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా పోలీసులు మాత్రం అతను అదుపులో తీసుకొని ఎలా జరిగింది ఏమనుకుని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా ఈ ఘటన అక్కడ ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత ఆందోళనకరం అనేది. వేగం కన్నా ప్రాణం మిన్న, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకి ఈ లెటర్స్ కనిపిస్తాయి, బట్ వాటిని మనం ఆచరిస్తేనే ఇటువంటి ప్రమాదాలు తగ్గించగలిగేది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురిచడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచంలో ఎటువంటి వాతావరణం ఉంది, ఎంత అప్రమత్తత మనకు అవసరం. ఎందుకంటే ఆ ఇద్దరు యువతులు చూడండి, కరెక్ట్గా వాళ్ళు చూస్తారు కాబట్టి తప్పించుకోగలిగారు. లేకపోతే పరిస్థితి ఏముంటుంది ఈరోజు? ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.